ఇదే కాకుండా విశ్వంలో అతిపెద్ద రహస్యం ఇంకోటి ఉంది. అదే డార్క్ మ్యాటర్. విశ్వం కేవలం విస్తరించడమే కాదు, అది కాలంతో పాటు మరింత వేగంగా విస్తరిస్తోంది. 1920 దశకంలో శాస్త్రవేత్త ఎడ్మండ్ హబుల్ గ్యాలక్సీలు మన నుండి దూరంగా కదులుతున్నాయని గమనించాడు. దీనివల్ల విశ్వం నిరంతరం విస్తరిస్తుందని అర్థమవుతుంది. దీన్ని అర్థం చేసుకోవడానికి శాస్త్రవేత్తలు బలూన్ ఉదాహరణ ఇస్తారు. విశ్వం విస్తరిస్తున్న కొద్దీ గ్యాలక్సీల మధ్య దూరం కూడా పెరుగుతుందని చెప్తారు. 1998లో శాస్త్రవేత్తలు సుదూర సూపర్నోవాపై పరిశీలన చేశారు. విశ్వంలో వేగం తగ్గడం లేదని, అది మరింత వేగం అవుతుందని వెల్లడైంది. ఈ ఆవిష్కరణ శాస్త్రవేత్తలను పూర్తిగా ఆశ్చర్యంలో ముంచేసింది. ఈ రహస్యమైన శక్తిని డార్క్ ఎనర్జీ అంటారు. శాస్త్రవేత్తల ప్రకారం ఈ విశ్వంలో సుమారు 68% డార్క్ ఎనర్జీతో నిండి ఉందని చెప్తారు. ఈ ఆవిష్కరణలో హబుల్ టెలిస్కోప్ కీలక పాత్ర పోషించింది. నేటికి శాస్త్రవేత్తలు డార్క్ ఎనర్జీ యొక్క నిజ స్వరూపాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో గ్యాలక్సీలు ఒకదానికొకటి దూరంగా వెళ్ళిపోతాయి. ఈ ఇంట్రెస్టింగ్ వీడియో చూడాలంటే కింద ప్లే బటన్ నొక్కి ఇప్పుడే చూడండి, లేదా యూట్యూబ్లో మా గ్లోబల్ చర్చ్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని కూడా చూడొచ్చు.